నెలకు 8,600 రూపాయలు. ఇన్స్టలేషన్ హార్డ్వేర్ పరికరాలకు అదనంగా 34,000. మనీ బ్యాక్ గ్యారంటీతో 30 డేస్ ట్రయల్ ప్యాక్ ఆఫర్. వినియోగదారులకు అపరిమిత డేటా. రానున్న రోజుల్లో కమర్షియల్ ప్లాన్స్ ప్రకటించే అవకాశం. రెసిడెన్షియల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన స్టార్ లింక్ అంటూ చూస్తా ఉన్నాం. నెలకు 8,600 తోటి, అంటే స్టార్ లింక్ అంటే ఎవరిది? ఎలాన్ మస్క్ యొక్క సర్వీసెస్ స్టార్ట్ కాబోతున్నాయట. సో నెలకు 8,600 తోటి రెసిడెన్షియల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించిన స్టార్ లింక్ అట. సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మనం దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్ లింక్ భారత్లో రెసిడెన్షియల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పొందాలంటే కస్టమర్లకు నెలకు 8,600 చెల్లించాలని ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. అంటే చూడండి, స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పొందాలంటే కస్టమర్లు నెలకు 8,600 చెల్లించాలని ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. అదనంగా ఇన్స్టాలేషన్ కోసం 34,000 అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఆ ప్లాన్తో అన్లిమిటెడ్ డేటా అందుతుందని తెలిపింది. ఇది హోమ్ బేస్డ్ ప్లాన్ కాగా త్వరలోనే కమర్షియల్ అవసరాలకు వినియోగించడానికి ప్లాన్ ప్రకటించింది. అన్ని వాతావరణ పరిస్థితులను మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించినట్టు కంపెనీ హామీ ఇస్తుంది. అలాగే మనీ బ్యాక్ గ్యారంటీతో 30 రోజుల ట్రయల్ పొందవచ్చని స్టార్లింక్ చెబుతోంది. అంటే 30 రోజుల్లో సేవలు నచ్చకుంటే మనీ బ్యాక్ ఇస్తారు. ఇంటర్నెట్ ఎంత స్పీడ్తో అందించనున్నది ఇంకా వెల్లడించకపోయినప్పటికీ స్టార్లింక్ హై స్పీడ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ను అందిస్తుంది. ఊక్లా స్పీడ్ టెస్ట్ ప్రకారం యూరోప్ దేశాల్లో స్టార్లింక్ సగటున డౌన్లోడ్ స్పీడ్ 135 MBPSగా నమోదైంది. స్టార్లింక్ ఇంకా స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉన్నది. ప్రస్తుతం సంస్థ ఏర్పాట్లు చేసుకుంటుందంటూ చూస్తా ఉన్నాం. సో ఇది నెలకు 8,600 రూపాయలతోటి అన్లిమిటెడ్ డేటా అట. ఇది ఇక్కడ రెసిడెన్షియల్ బేస్డ్గా స్టార్లింక్ ప్రకటించింది. ఇంకా కమర్షియల్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎంత ఉంటుందో చూడాలి. చూడండి, ఇన్స్టాలేషన్ కోసం 34,000 అందించాల్సి ఉంటుందని తెలిపారు. అంటే ఇన్స్టాలేషన్ కోసం 34,000, మంత్లీ 8,600 రూపాయలతోటి వీళ్ళు డైరెక్ట్ శాటిలైట్ లింక్ తోటి స్టార్ లింక్ వాళ్ళు ఇది ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇందులో ఇదొక పెద్ద రివల్యూషన్. స్టార్ లింక్ అనేది పెద్ద రివల్యూషన్. రేపు దేశాన్ని కుదిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రేట్ల విషయంలో 34,000 ఇన్స్టాలేషన్ ఫీజు అన్నా కానీ 8,600 నెలకన్నా కానీ ఎవరు కూడా కట్టరు. అంత అమౌంట్ తోటి ఎవరు కూడా తీసుకోరు అనేది చాలా స్పష్టంగా మాకైతే తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది భారతదేశంలో. సో ఎక్కడైనా కానీ తక్కువ ధరకే వచ్చే ఇంటర్నెట్ని వాడతారు తప్ప ఇంత పెద్ద ఎత్తున 8,600 పెట్టి నెలకు 8,600 పెట్టే పరిస్థితి ఉండదు. సో మరి ఆ స్టార్ లింక్ ఏ విధంగా చేస్తుందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే మరి ఇంకా తగ్గుతాయా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది.